వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. వైసీపీ కూటమికి ప్రధాన కారణం ఫేక్ ప్రచారం. జరగనివి కూడా జరిగినట్లు చెప్పడంతో పాటు నాటి ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం వల్లే 151 సీట్ల నుంచి ఏకంగా 11 స్థానాలకు వైసీపీ గ్రాఫ్ పడిపోయింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయినా సరే ఇప్పటికీ వైసీపీ నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. శవరాజకీయాలు చేయడంలో తమకు తామే సాటి అని మరోసారి రుజువు చేసుకున్నారు వైసీపీ నేతలు. అలాగే వైసీపీకి అండగా నిలిచే కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో కూటమి సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలను మంత్రుల బృందం పరామర్శించే సమయంలో కార్మిక సంఘాల నేతల ముసుగులో కొందరు అక్కడ గొడవ చేసేందుకు యత్నించారు. మంత్రి నారా లోకేష్ పై దాడికి యత్నించారు. దీంతో మృతి చెందిన వారిలో మీ కుటుంబ సభ్యులు లేరు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు, పరిహారం అందకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారం తర్వాత సంఘాల నేతలని చెప్పుకునే వారిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిజస్వరూపాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులే బయటపెట్టారు. వీళ్లైనా కార్మిక సంఘాల నేతలు, కార్మిక సమస్యలపై పోరాడాల్సిన వారు రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తూ రౌడీయిజానికి పాల్పడుతున్నారు. మనిషి ప్రాణం కంటే మీ రాజకీయాలే ముఖ్యమా? సిగ్గుండాలి. ఇలాంటి వారిని ముందుంచి మీ పనికిమాలిన రాజకీయాలు నిజంగా దారుణం అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే నాయకులు జగన్తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అక్కడ జరిగిన ప్రమాదం ఏమిటి? మీరు చేస్తున్న రచ్చ ఏంది? కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఇంకా మారరా? ఇంత మూర్ఖత్వం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని ప్రణాళికలు వేసి నష్టాల్లోకి నెట్టేసింది వైసీపీ అని, కానీ నేడు స్టీల్ ప్లాంట్ను కాపాడి 14,000 కోట్ల సహాయాన్ని తీసుకొచ్చి సంస్థను నిలబెట్టి వేలాది కార్మికుల జీవితాలకు భరోసా కల్పించిన కూటమి నాయకులపై రాజకీయ విమర్శలు చేయడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానిస్తున్నారు. వీళ్లు కార్మిక సంఘాల నేతలు కాదు, వైసీపీ రాజకీయ బానిసలని ఆరోపిస్తున్నారు. కార్మికుల హక్కుల కోసం కాదు, తమ రాజకీయ యజమానులను మెప్పించేందుకు అరుస్తున్నారని పలువురు కార్మికులు నిలదీశారు. వైసీపీ చేస్తున్న కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారు. అవసరమైతే మరోసారి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.